హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఒక ఫైర్ అని చెప్పొచ్చు. వాళ్ళ వల్లే దాదాపు ఫైనల్ దాకా అయితే టీం వెళ్ళగలిగింది. మెయిన్గా బ్యాటింగ్ యొక్క బీభత్సం వల్లే. అండ్ వాళ్ళు సెట్ చేసిన రికార్డ్స్ అయితే ఒక అమోఘం అని చెప్పొచ్చు. అదంతా చూద్దాం. అండ్ ఈసారి తీసుకున్న ప్లేయర్స్ పక్కా ప్లాన్తో తీసుకున్నటువంటి ప్లేయర్స్ అదేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మాత్రమే వీడియో చూడండి. అండ్ కామెంట్ చేయండి, ఈసారి మీరు ఏ ఇద్దరు ప్లేయర్స్ ఆట కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఐపీఎల్ సంబంధించి ప్రతి అప్డేట్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ సంబంధించి మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పోయిన సీజన్లో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్, మెయిన్గా ఓపెనర్స్ అంటే మిగతా టీమ్స్ అన్ని గజగజలు ఆడిపోయాయి. ఎందుకంటే వాళ్ళు సెట్ చేసిన రికార్డ్స్ ఒక అమోఘం అని చెప్పొచ్చు. 125 రన్స్ పవర్ ప్లేలో, ఇది హయ్యెస్ట్. అంటే జస్ట్ 6 ఓవర్లో 125 అంటే ఓవర్కి ఒక 21 రన్స్తో కొట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఓవర్లో యావరేజ్గా మినిమం 4 4లు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ రికార్డు మళ్ళీ బ్రేక్ అవ్వడం కూడా కష్టమే. ఈ సీజన్లో చేస్తే మళ్ళీ ఎస్ఆర్హెచ్ చేయాలి. అండ్ నెంబర్ 2 హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ట్రావిస్ హెడ్. ఇతడు 89 రన్స్ కొట్టాడు 30 బాల్స్లోనే. సో ఇది హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్గా అయితే ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్. సో మొత్తం మీద 34 బాల్స్లోనే 100 పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఇంకో రికార్డ్ ఏంటంటే ఒక సీజన్లో 22 సిక్స్లు అభిషేక్ శర్మ. సో ఇది కూడా ఒక రికార్డ్. అండ్ అదేవిధంగా జస్ట్ 20 బాల్స్లో 50 క్రాస్ చేసినటువంటి ఫస్ట్ పేర్ ఇదే. అండ్ అదేవిధంగా జస్ట్ 10 ఓవర్స్లో 148 రన్స్ కొట్టిన మొదటి టీం. అంటే మొదటి 10 ఓవర్లో 148 రన్స్ ఏ టీం కూడా కొట్టలేదు. ఇంకా ఫైనల్గా ఇంకో రికార్డ్ ఏంటంటే హయ్యెస్ట్ టోటల్ 287 కొట్టారు. అండ్ సెకండ్ హయ్యెస్ట్ కూడా పోయిన సీజనే. అంటే 2 హయ్యెస్టులు నమోదు చేశారు, 287 అండ్ 277. సో ఇన్ని రికార్డుల మూత మోయించారు కాబట్టి ఫైనల్ దాకా వెళ్ళారు. కానీ ఫైనల్లో బ్యాటింగ్ ఫెయిల్ అయింది, కథం మ్యాచ్ అయితే పోయింది. సో మొత్తం మీద ఇది దృష్టిలో పెట్టుకొని కొన్ని చేంజెస్ అయితే సరే కోచ్ డానియల్ వెటోరీ చేశారు. ఒక మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు డానియల్ వెటోరీ. మెయిన్గా ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ రేంజ్లో ఆడినప్పుడు మాత్రమే టీం ఎక్కడికో వెళ్ళిపోయింది. లేకపోతే తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కొన్ని మ్యాచ్లు ఆడాడు, అండ్ హెన్రిచ్ క్లాసన్ కొన్ని మ్యాచ్లు ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అయ్యారు ఆల్మోస్ట్. సో కంప్లీట్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ మీద టూ మచ్గా డిపెండ్ అయింది. కాబట్టి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్లో ఏ ఒక్కరు అవుట్ అయినా కూడా అలాంటి లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్, అంతటి బిగ్ హిట్టింగ్ ఉండే ప్లేయర్, మెయిన్గా ఇండియాకి సంబంధించిన ప్లేయర్ కావాలని వీళ్ళు రిషబ్ పంత్కి అయితే ట్రై చేశారు. దాదాపు 20 crores వరకు వెళ్ళారు. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఇషాన్ కిషన్ వచ్చినప్పుడు కాస్త తక్కువలకి, అంటే ఒక 11.5 crores ఆ రేంజ్కి రాగానే ఇషాన్ కిషన్ కొనేశారు. మీరు చూస్తే ఈసారి అభిషేక్ శర్మ లేకుంటే ట్రావిస్ హెడ్ ఇద్దరు అవుట్ అయినా కూడా సేమ్ అలాంటి పవర్ హిట్టింగ్ చేయగల ఇషాన్ కిషన్ అయితే టీంలో ఉన్నాడు. సో ఇదే ఒక పక్కా ప్లానింగ్తో ఇషాన్ కిషన్ అయితే తీసుకున్నారు. అండ్ అదేవిధంగా సేమ్ టైం ఇతడు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ఒక బిగ్ హిట్టర్ అండ్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి ఎలాగూ పోయిన సీజన్లోనే ఉంటాడు. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ ఉంటాడు. అండ్ ఇక్కడే ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ అందరినీ విడిచిపెట్టారు. సో అబ్దుల్ సమద్ని అండ్ అదేవిధంగా కావాలంటే రాహుల్ త్రిపాఠిని మళ్ళీ తీసుకోవచ్చు, కానీ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా ఫెయిల్ అవుతున్నారు. అభినవ్ మనోహర్ స్లోగా ఆడగలడు, చాలా ఫాస్ట్గా ఆడగలడు. సో ఇలాంటి ప్లేయర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇతన్ని తీసుకున్నారు. సో మొత్తానికైతే వీళ్ళ క్యాలిబర్ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే కోచ్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూస్తే వియాన్ ముల్లర్, సో అంటే బ్రైడన్ కార్సన్ కొన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లాంటి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, అది తక్కువ ధరకు వచ్చే ఆల్రౌండర్ కావాలని చెప్పి వాళ్ళు స్కెచ్ చేశారు. దానికి తగ్గట్టుగానే బ్రైడన్ కార్స్ అయితే వాళ్ళకి దొరికాడు. బ్రైడన్ కార్స్ ఒక బిగ్ హిటర్ అండ్ మంచి బౌలర్. సో అన్ఫార్చునేట్గా అతనికి ఇంజురీ కాగానే వియాన్ ముల్లర్ని తెచ్చారు. అంటే పక్కా ప్యాట్ కమిన్స్ లాంటి ఇంకొక ఆల్రౌండర్. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేయగల, ఫాస్ట్ బౌలింగ్ చేయగల ఒక ఆల్రౌండర్ కోసం ఖచ్చితంగా వీళ్ళు సెర్చ్ చేశారు. అండ్ అందులో భాగంగానే వియాన్ ముల్లర్ని అయితే తీసుకొచ్చారు. ప్యాట్ కమిన్స్ అండ్ వియాన్ ముల్లర్స్ ఒక సేమ్ టైప్ ఆఫ్ ఆట ఉంటుంది. కానీ ప్యాట్ కమిన్స్ ఒక లీడర్గా చాలా ఫేమస్ టీమును నడిపించడంలో. సో ఈ లీడర్ను కూడా వాళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. రిటెన్షన్స్ కూడా చాలా ఆలోచించే రిటైన్ చేసుకోవడం జరిగింది అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళైతే టీంకు చాలా అవసరం. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆబ్వియస్గా ఒక గ్రోయింగ్, అంటే ఇప్పుడే ఎదుగుతున్నటువంటి ప్లేయర్ అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ సూపర్ ఫీల్డర్. సో ఇతన్ని అండ్ అదేవిధంగా క్లాసన్, హెన్రిచ్ క్లాసన్కి అయితే చాలా డబ్బు పెట్టేశారు. ఎందుకంటే T20లో చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్ కాబట్టి ఇతన్ని ఆ విధంగా రిటైన్ చేసుకున్నారు. అండ్ ఈసారి ఇంకా టీం లోయర్ ఆర్డర్లో తక్కువ ధరతో ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి వియాన్ ముల్లర్ని అయితే మళ్ళీ తీసుకొచ్చారు బ్రైడన్ కార్స్గా బదులు.
అండ్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అండ్ ఇక్కడే మనం చూడాలి, పోయినసారి 200, 300 దాకా స్కోర్ వెళ్ళినా కూడా మిగతా టీమ్స్ దాదాపు పవర్ ప్లేలోనే వాళ్ళు కూడా 100 కొడుతూ ఆల్మోస్ట్ చేజ్ చేసేలా కనిపించారు. భువనేశ్వర్ కుమార్ అయితే మొదటి 2-3 ఓవర్లు అంత మాత్రమే ఎఫెక్టివ్ ఉండేవాడు. మిడిల్ ఓవర్లో చితకబడ్డారు భువనేష్ని. అండ్ నటరాయన్ ఒక్కడు కాస్త కంట్రోల్ చేసేవాడు. కానీ ఈసారి టీం ఖచ్చితంగా పోయినసారి డానియల్ వెట్టోర్ అయితే ఒక స్పిన్నర్ లేని కొరతను, ఒక ఫాస్ట్ బౌలర్ లేని కొరతను చాలా గట్టిగా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఈసారి మహమ్మద్ షమీని తీసుకున్నారు. ఇంకా భువనేశ్వర్ కుమార్, నటరాజన్ యాక్షన్కి రాకముందే మహమ్మద్ షమీ వచ్చాడు. వెంటనే ఇతనికి 10 కోట్ల రేంజ్లో రాగానే ఇతనికి కొనేశారు. ఎందుకంటే ఇతడు మనకు స్టార్టింగ్లో వేయగలడు, ఎండింగ్లో వేయగలడు బౌలింగ్, అండ్ ఫాస్ట్ చేస్తాడు, బౌన్సర్స్ వేయగలడు, ఒక ఆల్రౌండ్ బౌలర్. సో ఎలాగో టీం అయితే స్కోర్ సెట్ చేస్తుంది. సో టీం బ్యాటింగ్ని ఇంకా బలోపేతం చేశారు, ఇంకా ఫాస్ట్గా ఆడే ప్లేయర్స్ని కొన్నారు. కానీ బౌలింగ్లో వీక్ ఉంది కాబట్టి మహమ్మద్ షమీని దించారు. అండ్ అదేవిధంగా హర్షల్ పటేల్. సో ఇక్కడ హర్షల్ పటేల్ని కొనడం అనేది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హర్షల్ పటేల్ చాలా క్లెవర్ బౌలర్. ఇంత స్కోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా బ్యాట్స్మెన్ ఒక బిగ్ హిట్టింగ్కి వెళ్తారు అపోజిట్ బ్యాట్స్మెన్. అదే టైంలో హర్షల్ పటేల్ అయితే స్లో బాల్స్ చాలా క్లెవర్గా స్లో బాల్స్ వేస్తాడు. అండ్ బ్యాట్స్మెన్కి ఆ స్లో బాల్స్ అర్థం కావు. సో వాళ్ళు క్యాచ్ అవుట్ అవుతూ ఉంటారు. సో పోయిన సీజన్లో బౌలింగ్ ఖచ్చితంగా మీరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కాస్త ఫెయిల్ అయింది. లాస్ట్కు జయదేవ్ ఉనాడ్కట్ మీద కూడా ఆధారపడాల్సి వచ్చింది. అతడు కాస్త పొదుపుగా బౌలింగ్ వేసేవాడు. అండ్ స్పిన్ అయితే అడ్రస్ లేకుండా పోయింది. సో ఈసారి అదే దృష్టిలో పెట్టుకొని రాహుల్ చహార్ని వెంటనే కొనేశారు. యాక్షన్లోకి రాగానే రాహుల్ చహార్ని కొనేశారు. సో రాహుల్ చహార్ని కొన్న వెంటనే వాళ్ళు ఆగలేదు. వెంటనే ఆడన్ జంప్ వచ్చాడు యాక్షన్కి, అతన్ని కూడా కొనేశారు. సో ఇద్దరు స్పిన్నర్లను గట్టిగా ట్రై చేశారు. ఈసారి ప్రతి మ్యాచ్లో కంప్లీట్గా అన్ని మ్యాచ్ల్లో కూడా ఇద్దరు స్పిన్నర్లను అయితే కనీసం ఒక స్పిన్నర్ని అయినా వాడతారు. రాహుల్ చహార్ లేకపోతే ఆడన్ జంపా అండ్ జీషాన్ అన్సారీని బ్యాకప్లో పెట్టుకున్నారు. అండ్ ఫాస్ట్ బౌలర్గా సిమర్జీత్ సింగ్, అండ్ అదేవిధంగా కమిందు మెండిస్ ఇంకొక ఆల్రౌండర్గా, అండ్ ఇషాన్ మలింగా. సో టీంను మాత్రం మొత్తంగా చేంజ్ చేశారు. ఎందుకంటే బ్యాటింగ్లో ఎలాగో రాణిస్తున్నారు, బౌలింగ్లో వెరైటీ లేదు. పోయినసారి అదే టైప్ ఆఫ్ రొటీన్ బౌలింగ్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్ అండ్ పేస్ వేరియేషన్స్ అండ్ స్పిన్ వేగల డిఫరెంట్ బౌలర్స్ని అయితే ఈసారి సెలెక్ట్ చేశారు. అండ్ బ్యాటింగ్లో కూడా మీరు చూసినట్లయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మనం చెప్పుకున్నాం. అండ్ అదేవిధంగా అదే జోష్ కంటిన్యూ కావడానికి ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అభినవ్ మనోహర్, అథర్వ టైడే అండ్ వియాన్ ముల్లర్. సో ఒక మంచి దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు. ఈ బ్యాటింగ్ లైనప్ హిట్ అయినట్లయితే ఖచ్చితంగా 200కి వెళ్తుంది. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్న రికార్డ్స్ మామూలు రికార్డ్స్ కాదు, ఎస్ఆర్ఎస్ టీమ్వి చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి బ్యాటింగ్లో. సో అదే టీంని మెయింటైన్ చేస్తూ దానికి ఇంకా ఫైర్ యాడ్ చేశారు. అండ్ బౌలింగ్ లైనప్లో కూడా మొత్తంగా మార్చేసి మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహార్, ఆడన్ జంపా, జిషాన్ అన్సారీ. సో ఒక డిఫరెంట్ బౌలింగ్ లైనప్ను కూడా తయారు చేశారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే టీం ఈసారి మెయిన్ టార్గెట్ ఏంటంటే బౌలింగ్లో రన్స్ కంట్రోల్ చేయడం మీదనే పెట్టినట్టు నాకైతే అనిపించింది. బ్యాటింగ్లో కాస్త బలోపేతం చేశారు. కానీ పెయిన్ లాంటి ఇన్నింగ్స్లు ఆడాలంటే కూడా ఈసారి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా అన్ని వీళ్ళ గురించి ప్లాన్స్ ఆల్రెడీ సిద్ధం చేసుకొని ఉంటాయి. కాబట్టి బౌలింగ్ని అయితే బలంగా తయారు చేశారు, మెయిన్గా స్పిన్ని. సో ఈసారి స్పిన్లో ఎలాంటి లోటు లేకుండా మంచి స్పిన్నర్లను తీసుకున్నారు. అండ్ బౌలింగ్లో హర్షల్ పటేల్ లాంటి రెగ్యులర్ పర్పుల్ క్యాప్ విన్నర్ని తీసుకున్నారు. సో కోచ్ అయితే ఇదంతా ఆలోచించి అతడు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని ఈ టీంని ఈ విధంగా మేనేజ్ చేశాడని చెప్పొచ్చు.